జీవీఎంసీలో 22 మంది అవారాలు. చేసే పనేంటి? అడిగేదేంటి? జీవీఎంసీ సీడీఎంఏకు నామాలు, కోర్టులు కూడా తప్పుదోవ. తాను చెడ్డకోతే వనమంతా చేర్చిందని పాత సామెత. ఎందుకులేండి, ఆ వానరం కూడా సిగ్గుపడుతుంది. ఓ 22 మంది జీవీఎంసీలో చేస్తున్న యాగి చూస్తే దేంతో నవ్వాలో కూడా తెలియదు. జీవీఎంసీని సీడీఎంఏలు కళ్ళు మూసి జల్లగొట్టేస్తూ కోర్టులను కూడా తప్పుదోవ పట్టిస్తున్న 22 మంది వ్యవహారం ఇది. గట్టిగా సమాధానం ఇవ్వాల్సిన జీవీఎంసీ కూడా ఎందుకు ఉపేక్షిస్తుందో తెలియని పరిస్థితి. అసలు ఈ 22 మంది వర్కర్ల విషయంలో ఎవరు బ్యాంకింగ్ వెనక అండగా బలంగా నిలబడ్డదెవరు? ఎవరికి ఇక్కడ ఈ 22 మందిని పోషించాల్సిన అవసరం? అక్షరశిల్పం ప్రత్యేక కథనం మీరే వినండి. విషయం క్లుప్తంగా చెప్పేస్తాం. విశాఖ, మధురవాడ, వేపగుంట మండలాల్లో 20 ఏళ్ల క్రితం పంచాయతీలో శానిటరీ వర్కర్లుగా అవుట్సోర్సింగ్ నుంచి చేరారు 22 మంది. మధురవాడ మండలంలో 9 మంది, వేపగుంట మండలంలో 13 మంది 1999లో చేరారు. అప్పటి నుంచి శుభ్రం, పారిశుద్ధ కార్మికుల్లానే ఉన్నారు. మధ్యలో 3 ఏళ్ల క్రితం వారిని అసిస్టెంట్ ట్యాక్స్ కలెక్టర్గా పని అప్పగించడంతో అప్పటి నుంచి వారు ఆ పని చేస్తున్నారు. ప్రస్తుతం వైసీపీ ప్రభుత్వంలో ఆ పని కూడా లేదు. వార్డు సెక్రటరీలు, పంచాయతీ సెక్రటరీలే ఈ పని చేస్తున్నారు. అంటే వీరికి ఇప్పుడు పనే లేదు. కేవలం పని చేయకుండా జీతాలు తీసుకుంటున్నారు. అంటే వీరు పారిశుద్ధ కార్మికులు కారు. మధ్యలో వేసిన ట్యాక్స్ కలెక్టర్లు పనిచేయరు. హైకోర్టులో పిటిషన్. పని లేకపోతే ఏం చేస్తారు? కొన్ని పనికి మాలిన పనులు చేయమని బుర్ర గొనికితే పి రవికుమార్ అనే వ్యక్తి ఈ గ్యాంగ్కు లీడర్గా తయారయ్యారు. తమను ఎంటీఎస్లో వేయాలని రవికుమార్ కోర్టులో కేసు వేశారు. అసలు అవుట్సోర్సింగ్ వారిని ఇలా చేయడం జరగదు. ఇది 2021 ఈ 22 మందికి ప్రాతినిధ్యం వహించిన పి రవికుమార్కు తెలుసు. అయినా కోర్టులో పడేస్తే ఏదవుతుందన్న ధోరణి అనేది. పారిశుద్ధ కార్మికులను జీవీఎంసీ నుంచి కనీస కాల పరిమితికి మార్చడంపై హైకోర్టులో కేసు నమోదైంది. కోర్టు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంటు వీరి గురించి ఎంక్వైరీ చేయమని, న్యాయం చేయమని ఆదేశించింది. సీడీఎంఏ సిఎస్వై శ్రీలక్ష్మి కోర్టు ఉత్తర్వులతో పాటు విశాఖ కమిషనర్కు లెటర్ పంపారు. ఇక్కడే కొన్ని ప్రశ్నలు. ఇక్కడ దాకా అంతా తప్పుగానే జరిగినా ఓకే అనుకుందాం. భారీ గౌరవ వేతనంతో నియామకం పొందేందుకు హైకోర్టు ప్రభుత్వాన్ని కోరడం అనేది ఇక్కడ పెద్ద పాయింట్. వాస్తవానికి వారి పారిశుద్ధ కార్మికులపై వివరణాత్మక రిమార్కులు కోరినా కోర్టు ఆ మేరకు ఆదేశాలు కూడా ఇచ్చింది. ఇప్పటివరకు అసిస్టెంట్ ట్యాక్స్ కలెక్టర్లు అయితే పారిశుద్ధ పనులు చేయకుండానే ప్రతి నెల 6,000 రూపాయల చొప్పున ఆరోగ్య భత్యం ఎలా పొందారనేది మొదటి పాయింట్. అంటే 6,000 రూపాయలు 3 సంవత్సరాలుగా 22 మంది 6,000 రూపాయలు పొందారు. ఇది చాలా తప్పు. అంటే 22 మంది నుంచి 3 ఏళ్ల పాటు తీసుకున్న 6,000 రికవరీ చేయించాలి. అసలు అవుట్సోర్సింగ్లో దాదాపు 5,000 మంది పైనే పనిచేస్తున్నారు. మరి ఈ 22 మందికి భారీ వేతనం ఇస్తే మిగతా 5,000 మందికి సంగతి ఏమిటనేది ఇంకో ప్రశ్న. వారు కూడా ఇదే అడుగుతున్నారు కదా. వాళ్లే ఒప్పుకున్నారు. ఎందుకు 6,000 వెనక్కి రికవరీ చేయించాలని ప్రశ్న వస్తే సమాధానం కూడా వారి వద్దే ఉంటుంది. ఎందుకంటే అసిస్టెంట్ ట్యాక్స్ కలెక్టర్లు అని వారే ఒప్పుకుంటున్నారు కాబట్టి, అంటే శానిటరీ వర్కర్లు కాదని వారు ఒప్పుకున్నట్లే కాబట్టి. అందుకే ఇక్కడ జీవీఎంసీని ఇక్కడ గట్టిగా తిట్టేయాలని ఉంది. ఓ 22 మంది వ్యవస్థను తప్పుదోవ పట్టిస్తుంటే గట్టిగా స్ట్రోక్ ఇవ్వడం మానేసి చర్యలు తీసుకోకుండా ఏం చేస్తుందని ఆ ఉన్నతాధికారులకే తెలియాలి. అసలు వీరి వెనక ఎవరు ఉన్నారన్న సంగతి పక్కన పెడితే ఇంత అడ్డగోలుగా జీవీఎంసీని సీడీఎంఏను తప్పుదోవ పట్టిస్తుంటే జీవీఎంసీ ఉన్నతాధికారులు ఏం చేస్తున్నట్లు? చివరిగా ఎంక్వైరీ వేయాలని. ఇక్కడ మేము ఎవరిని తప్పుపట్టడం లేదు. కేవలం ఆ 22 మంది వ్యవహారమే తప్పుగా ఉందని చెప్తున్నాం. కావాలంటే అధికారులు ఒక్కసారి ఎంక్వైరీ వేస్తే మొత్తం విషయం బయటకు వస్తుంది. అసలు జీవీఎంసీ కమిషనర్ శ్రీకాంత్ వర్మ, సీడీఎంఏ సిఎస్వై శ్రీలక్ష్మి ఈ విషయాన్ని పక్కన పెట్టేచ్చు. వీరిపై గట్టి చర్యలు తీసుకోవడం ద్వారా వారికి బుద్ధి చెప్పినట్లు ఉంటుంది. పైగా రికవరీ వల్ల బోలెడు జీవీఎంసీ ఆదాయం మిగులుతుంది. అలాగే ఇంకొకరు ఇలాంటి తప్పులు చేయకుండా చేసినట్లు ఉంటుంది. చివరగా అక్షరశిల్పం కోరేది మంచి ఉద్దేశం కాదని, ఒకవేళ మంచి ఉద్దేశమే ఉంటే ఇలా జీవీఎంసీ పరువు ఇలా బయటకు రానివ్వరని. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షరశిల్పం.